ఈరోజు ఫ్రంట్ నెక్ ఇది, బ్యాక్ నెక్ ఇలాంటి డిజైన్ కుట్టడానికి నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. మీకోసం ఊరికే చూపించడం కోసం ఇట్లా నోట్ చేశాను. ఎప్పట్లాగే 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బ్లౌజ్ నెక్ అన్నీ మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు కుట్టబోతోంది ప్యాడెడ్ బ్లౌజ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ వస్తుంది. బ్యాక్ మాత్రమే ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని రిమూవ్ చేస్తున్నాను. బ్యాక్ రెడీ అయింది. ఫ్రంట్కి మార్కింగ్ వేస్తున్నాం. చెస్ట్ లెంత్ 14.5, ఫ్రంట్ నెక్ 8. ప్రిన్స్ కట్ విత్ ప్యాడెడ్ కుడుతున్నానండి ఈ బ్లౌజు.
ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్కి షేప్ కోసం పేపర్ కటింగ్ చూపిస్తాను. ఏం షేప్ కావాలన్నా ఫస్ట్ మనకి ఎలా కావాలని ఇలా ఒక మార్క్ చాక్తో నీట్గా వేసుకోండి. ఎంత వెడల్పు కావాలా, ఎంత లెంత్ కావాలా అంత. తర్వాత దాన్ని ఇలా పేపర్ క్యాన్వాస్ పైన లేదంటే బక్కరం పైన ఇలా పెట్టుకోండి. ఇలాంటివి వస్తాయి. సో దీన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మార్క్ పడుతుంది. ఇలా దీనిపైన మనం ఇంకొకసారి కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా వదిలి కట్ చేస్తున్నాను. కుట్టడానికి గ్రిప్ కోసం ఇక్కడ నేను ఓపెన్ చేయట్లేదు. పేపర్ ఎప్పుడు ఇలాగే కట్ చేసుకోవాలి. నెక్ పేపర్ ఇలా ఐరన్ చేసేటప్పుడు ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. సో ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ రెడీ అయింది. క్రాస్ పట్టి రెడీగానే వచ్చింది. మనం కట్ చేసేటప్పుడు ఇటుపక్క మాత్రం 1/2 ఇంచ్ ఎప్పుడు డౌన్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాదండి, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ లెంత్ తీసుకున్న తర్వాత దాని నుంచి 2.5 ఇంచ్ డౌన్ తీసుకున్నాను. నిన్న వీడియోలో నేను హ్యాండ్ ఎలా కట్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎవరికైనా కటింగ్ పైన ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఫుల్గా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేశాక 2 పీస్ని తీసుకోవాలా. 2 పీసులు, 2 పీసులకి ఫ్రంట్ భాగంలో జస్ట్ ఇలా ఒక చిన్న కర్వ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ మిగిలింది మనకి. ఈ మిగిలిన పీస్కి ప్యాడ్స్ పెట్టి కుట్టడం కోసం నేను ఇంకొక ఫ్రంట్ని ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నాను.
బై ఛాన్స్ మర్చిపోయి మనము దీనికి పేపర్ వేసినా దీనికి పేపర్ వేసినా ఇటుపక్క పేపర్ వేసినా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి రెండు పక్కల మార్క్ వేసుకొని పెట్టుకోవాలి, రెండిటిలో కూడా. అలాగే ఇది కూడా మనకి ఇప్పుడు అన్ని పార్ట్స్ రెడీ అయ్యాయి. ఒకసారి బ్లౌజ్ పైన అన్ని సెట్ చేసి చూపిస్తాను. ఇది బ్లౌజ్ కదా, బ్యాక్ హ్యాండ్స్, ఫ్రంట్, క్రాస్ పట్టీకి ఇన్సైడ్ వేసి కుట్టడానికి క్రాస్ పట్టీ, ఫ్రంట్ ఇవి రెండు ఫ్రంట్, హ్యాండ్స్, బ్యాక్. ఇప్పుడు బ్యాక్ నేను ఇందాక చూపించినట్లు ఇలా డిజైన్ చేయాలనుకున్నాను, ఇట్లా డిజైన్ చేయాలనుకున్నా. దీనికి నేను ముందు ఏం చేస్తానంటే ఫస్ట్ అది ఎంత లెంత్లో రావాలో అని చూసుకుంటా. అన్ని వీడియోస్లో అందరూ ఎలా చేస్తారంటే దీన్ని కట్ చేసి దీన్ని తీసేసి ఇక్కడ ప్యాచ్ చేసి అలా చేస్తారు. అలా కాకుండా ఈజీ మెథడ్లో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నాకు అది ఎన్ని ఇంచులు కావాలనేది నేను డిసైడ్ అవ్వాలి. సో 2 to 4 ఇంచెస్ వస్తుంది. 4 ఇంచ్కి నేను ఇలా ఒక మార్క్ వేసుకుంటాను.
ఇక్కడ లైన్ పడుతుంది కదా, ఈ లైన్ని ఇట్లనే కంటిన్యూ. ఈ విడతలో మనకి ఇలా డిజైన్ రావాలి. ఇలా ఇది ఎలా వస్తుంది, రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇది ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. సో నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్ పేపర్ కట్ చేసాము. నెక్ పేపర్ని ఇట్లా ఐరన్ చేసేసుకున్నాను. నెక్ పేపర్ ఇట్లా ఐరన్ చేసుకున్నా తర్వాత దీనికి ఇటుపక్క పేపర్ అటుపక్క ఉంది, సో ఇటుపక్క ఇలా ఓపెన్ చేయాలి. ఇలా బ్యాక్ టు బ్యాక్, ఫ్రంట్ టు ఫ్రంట్ ఇలా పెట్టుకొని ఇక్కడ కచ్చా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి లాక్ చేసేసుకోవాలి. బ్లౌజ్కి మెయిన్గా ప్యాడ్స్ ఎలా కుట్టాలి, అటాచ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఫుల్ బ్లౌజ్ మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగా వస్తుంది డిజైన్. రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుంది. అటాచ్ చేసినప్పుడు ఇటుపక్క కానీ కొంచెం కూడా ఎక్స్ట్రా రాలేదంటేనే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అని. అలా రాకూడదంటే ఫస్ట్ ఇట్లా లాక్ చేసుకోవాలి. అది మీ కంఫర్ట్, మీరు పైనుంచైనా కింద నుంచైనా ఎలా అయినా కుట్టుకోండి, కానీ రెండు పక్కల ఫస్ట్ లాక్ చేసుకోవాలి. ఇట్లా ఇటుపక్క అటాచ్ చేసుకుంటాం. నేను అటాచ్ చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే క్లాత్ ఎట్లా పెట్టుకుంటున్నానని చూసుకోండి. అప్పుడు ఎప్పుడు మిస్టేక్స్ రావు. లైనింగ్ ఎలా ఓపెన్ చేస్తున్నానో చూడండి. క్లాత్ ఎట్లా పెట్టుకుంటున్నా, లైనింగ్ ఎట్లా పెట్టుకుంటున్నా, మెయిన్ పీస్కి లైనింగ్కి అటాచ్ చేసేటప్పుడు క్లాత్ ఏ టైప్లో పెట్టుకుంటున్నాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి.
ఇలా ఓపెన్ చేసుకోవాలి, ఇలా పెట్టుకొని రావాలి. చేతికి వచ్చిన ప్రతి పీసు కుట్టుకుంటూ రావాలి. ఈ పీస్ మళ్ళా కుడదాం అని పక్కన పెట్టకూడదు. అన్ని సైజుల కట్టింగ్స్ని నేను చూపిస్తాను. నా రెగ్యులర్ వీడియోస్ ఫాలో చేయండి. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇప్పుడు ఏం నడుస్తున్నాయో అన్ని ప్యాటర్న్స్, అన్ని డిజైన్స్ చూపిస్తాను. రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో చేయండి. మీకు ఏదైనా సైజెస్ కావాలన్నా కూడా అడగండి కమెంట్ ద్వారా. నేను ఆ సైజ్ బ్లౌజెస్ని కూడా కట్ చేసి చూపిస్తాను. ఇలా ఈ పీసులు రెడీ అయ్యాయి కదా. సేమ్ మళ్ళీ అటాచ్ చేసుకుందాం. ఇందాక లైనింగ్ ఎలా అటాచ్ చేసామో కప్స్ కోసము ఎక్స్ట్రా పీసు, ఇప్పుడు మెయిన్ పీస్ని కూడా అట్లే సేమ్ ఇక్కడ రబ్ చేస్తున్నాము. ఇలా లాక్ చేసుకోవాలా, ఇక్కడ కూడా అంతే. టూ సైడ్స్ లాక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ కప్పుగా షేప్ చూడండి. కప్స్ కోసం మనం కుట్టిండే షేపు ఇలా వచ్చింది. ప్యాడెడ్ అటాచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇది కూడా రెడీ చేసాం కదా. ఇది ఫ్రంట్ హుక్కే, బ్యాక్ హుక్ ఏం కాదు, ఫ్రంట్ హుక్కే, ఫ్రంట్ ఓపెన్. ఇది కూడా రెడీ అయింది. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడం చూపిస్తుంది. ఫస్ట్ పైన ఉన్న 3 పీసులు తీసుకుంటున్నా, ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇలా సీదా పక్కకి వేసుకోవాలా. ఇది కూడా అంతే, ఇలా బుక్ తీసినట్టు తీయాలా, ఇలా పట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇది ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ వేరియేషన్స్ రావు, నీట్గా వస్తుంది. తప్పులు లేకుండా కుట్టుకుంటేనే సగం టైం మనకి సేవ్ అయినట్లు. మొదట్లో అంతా నేను కుట్టేటప్పుడు ఉల్టా సీదా అయ్యేవి,
అందుకనే అన్నిసార్లు మెన్షన్ చేసి చెప్తున్నా, నేను ఇలాగే కుట్టుకోండి అని. అర్జెంటుగా బ్లౌజ్ ఇవ్వాల్సిన టైంలో చూసుకోకుండా కుట్టేసుకుంటే ఫ్రంట్ బ్యాక్కి, బ్యాక్ ఫ్రంట్కి వస్తుంది. ఒక్కోసారి రెండు ఫ్రంట్ పక్కకే వస్తాయి, అప్పుడు పూర్తిగా ఇబ్బంది పడతారు. ఒకసారి చెక్ చేసుకొని చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ డిజైన్ పైన స్టిచ్ వేసినా కనపడదు కాబట్టి నేను గ్రిప్ కోసం ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మామూలుగా అయితే స్టిచ్ వేయను, కనపడని వాటికి ఖచ్చితంగా ఒక స్టిచ్ వేస్తాను గ్రిప్ కోసం. ఇక్కడ బీట్స్ వచ్చాయి కదా, బీట్స్ ఎండ్కి నేను కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని స్టిచ్ చేసుకొని వస్తున్నా. అది చాలా ఇంపార్టెంట్. బార్డర్కి మనం ఎంతవరకు కొట్టున్నాము అనేది చూసుకోవాలా. బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రతి చిన్న పీస్ కూడా కట్ చేసుకొని కూర్చోవాలి. మళ్ళీ మళ్ళీ బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ పీస్లని అయ్యని ఇవని ఏవి కట్ చేసుకోకూడదు. హ్యాండ్స్ రెడీ అయింది, కాసేపు పక్కన పెట్టుకుందాం. క్రాస్ పట్టీకి ఎక్స్ట్రా క్లాత్ చూపించాను కదా, సో క్లాత్ చెక్ చేసుకుందాం.
లెంత్ తక్కువ ఉంది కాబట్టి జాయింట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలా. ఇట్లా పెట్టుకోవాలి 2. తర్వాత పిన్ పెట్టుకోవాలి. ఒకటి రెడీ అయ్యే వరకు ఇంకొకటి కింద పడకుండా, ఒకవేళ పడినా ఉల్టా సీదా కుప్పులు రాకుండా ఉండడానికి సెకండ్లో ఒక పిన్ పెట్టేసుకోవాలి. క్రాస్ పట్టీలు కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ బ్యాక్. సీదా దానిపైన ఇలా పెట్టుకున్నాను. దీనికైతే నేను పైపింగ్ ఏం వేయట్లేదు. బ్లౌజే హెవీగా ఉంది కాబట్టి వేసినా కనపడదు.
సరే మనం నెక్కి ఇట్లా ఖర్చులు పెట్టాం కదా, అలాగే ఖర్చులు పెట్టేసుకోవాలా. తర్వాత నేను బ్యాక్ డిజైన్ కోసం మార్క్ వేసాను. సో ఆ మార్క్ పైన కూడా ఒకసారి అంతా కుట్టుకొని వచ్చేస్తాను. ఇది వేయను, ఈ లైన్స్ వేయను, జస్ట్ ఈ లైన్స్ మాత్రమే. అటుపక్కకి మనకి తెలియడం కోసం, ఎక్కడికి ప్యాచ్ రావాలా అనేది తెలియడం కోసము ఒక లైన్. చాక్ పీస్ వేసినా ఇంత గట్టిగా ఉండదు. అందుకని ఇలా ఇట్లా ఇప్పుడు దీని మీదనే మనము డిజైన్ చేసుకొని వస్తాం. కాసేపు ఇది పక్కన పెడదాం. ఫ్రంట్ హాఫ్లో వదిలేసాం కదా, ఇప్పుడు ప్యాడ్స్ ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. ఉల్టా ఇది ఇలా పెట్టుకున్నాం. దీనికి ఇలా పెట్టేసి లైనింగ్ ఒక అర్ధ మీటర్ ఎక్కువ తీసుకుంటే పని ఎంత ఈజీగా చేయొచ్చు అనేది చూపిస్తున్నా. దాని నుంచి ఒక వివిధ ప్రాంతాలని బట్టి 10-20 ఎక్కువ అవ్వచ్చు, కానీ అస్సలు టెన్షన్ లేకుండా కూల్గా, అటాచింగ్స్ లేకుండా, ప్యాచ్ వర్కులు లేకుండా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇలా ఫిట్ చేసేటప్పుడు నేను ఇవన్నీ చూసుకుంటున్నాను. ఈ కింద ఎంత ఉంది, ఇది ఇలా షేప్ ఉంది, ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది, ఈ పక్కన ఎంత గ్యాప్ వచ్చింది, ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకుంటున్నా. మీరు కూడా కప్స్ ఫిట్ చేయాలంటే వీటన్నింటినీ నోట్ చేయాలి. ఆటోమేటిక్గా కూర్చుంటాయి మనం చేసిన కటింగ్కి, అయినా ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ తక్కువ, కిందకి పైకి, ఒకటి సొట్టగా ఒకటి చక్కగా ఇట్లా రాకుండా క్లీన్ కూర్చుంటాయి. నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మొదట్లో ప్యాడ్స్ ఫిక్స్ చేయడం కష్టంగా అనిపించేది. దాని తర్వాత ఇది నాకు నేనుగా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇలా అయితే కాదు, ఇలా చేస్తే ఫాస్ట్గా అవుతుందని. ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ నెక్కే టార్గెట్ చేసి నెక్ కుట్టేసుకోవాలి. నెక్ మనకు కనపడదు కదా ఎలా కుట్టాలి. పక్క ఒక చిన్న అటాచ్ ఇచ్చి ఇప్పి ఇట్లా కుట్టుకోవాలి.
నెక్లో పోతున్నాయి. ఎవరు చూసినా ఇవే నెక్లో అడుగుతున్నారు. నాకు తెలిసి దీనికన్నా ఈజీగా కుట్టడం ఇంకోటి లేదేమో. నేను ఎలా చూపించానో అలాగే కుట్టండి, ఈజీగా వస్తుంది. త్వరగా కుట్టగలుగుతారు, ఫాస్ట్గా. సేమ్ ఇప్పుడు ఇది ఒకసారి బాగా ఐరన్ చేసి ప్రెస్ చేసుకోవాలి. సో రెండు కుట్టాక నేను ప్రెస్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాక నేను చూపిస్తాను ఎలా ఉంటుంది. ఫస్ట్ ఐరన్ చేసుకున్నాను. ఐరన్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇట్లుంది. దీనికి ఇప్పుడు మళ్ళీ మనము క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకున్నాం.
చెక్ చేసుకోవాలా రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని. దాని తర్వాత ఉక్స్ పట్టి దారం పట్టి రెండు కుట్టుకొని రావాలి. కరెక్ట్గా వేసానా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. లెంత్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఎప్పుడు ఉక్స్ పట్టి దారాలు పట్టీలు వేసేటప్పుడు మాత్రం ఈ లెంత్ని ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలా. Cutting and stitching with padded. Pad finishing చూడండి. సో ఇదే టైప్లో మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా నీట్గా వస్తుంది. నేను చూపించినట్టుగానే కట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఇట్లా లైన్స్ కుట్టుకున్నాం కదా,
దీన్ని హైలైట్ చేయడానికి మరి ఒకేలాగే ఉంది కదా, దాన్ని హైలైట్ చేయడానికి నేను చిన్న డిజైన్గా ఏదైనా చేద్దామని ఇది ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను, ప్లెయిన్ క్లాత్. తర్వాత 4 ఇంచెస్ ఉండేలాగా ఇంకోసారి మార్క్ వేసుకుంటున్నా ఇక్కడికి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తాం. చిన్న చిన్న ప్లీస్ పెట్టుకొని వస్తున్నాను. పెద్దగా అనిపిస్తున్నాయి, కొంచెం చిన్నగా పెడదాం. ఇది ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటాయి. 1/2 ఇంచు పెట్టుకుంటున్నాను నేను అంతే. ఫస్ట్ 1/2 ఇంచు పెట్టాను, ఏం బాగాలేదు. ఇలా కుట్టుకొని వచ్చేసి మళ్ళీ ఐరన్ చేసుకోవాలి మొత్తం. ఇంకోసారి ఐరన్ చేసుకోవాలి మొత్తం. కాస్త జాగ్రత్తగా చేసుకోవాలండి, అన్నీ ఈక్వల్గా రావాలా. మొత్తం మన బ్లౌజ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, డిజైన్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది. బ్యాక్ ఖచ్చితంగా మనకి బాగా కనపడాలి కాబట్టి
చాలా ఓపిక కావాలా. దానం చేయండి, నీట్గా చేయండి. ఇలా 2 సైడ్స్ ప్లీజ్ పెట్టుకొని వచ్చేయాలి. ఇది ఒకసారి చెక్ చేద్దాం, ఈ లెంత్కి సరిపోయేంత ఉందా లేదా అని. ఒకవేళ లేకపోతే లైట్ పీస్ రెడీ చేసుకున్నాం కదా, సెంటర్ చూసుకున్నాము. సెంటర్ టు సెంటర్ కింద మాత్రం కొంచెం ఇలా మడత పెట్టి అటాచ్ చేసుకోండి.
అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలండి. ఇక్కడ కొంచెం క్రాస్ అనిపిస్తుంది, సో నేను కొంచెం లోపలికి అంటున్నాను. ఇది ఇలా చెక్ చేసుకోవాలి ఫస్ట్, కరెక్ట్గా ఉందా లేదా అని. ఇదిగో హాఫ్ టు హాఫ్. దాని తర్వాత ఈ స్టిచ్ రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి ఇప్పుడు ఇంకోసారి ఇలా వేసుకొని దీనికి ఇప్పుడు నెక్ పీస్ని అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్లో ఈ ఎక్స్ట్రా అంతా తీసేసి నేను తర్వాత హెమ్మింగ్ చేసేస్తాము. ఇప్పుడు దీని మిడిల్లో ఒక కుట్టు వేసుకొని వస్తాను చూడండి. ఇలాగా వేసుకొని వస్తాను చూడండి. ఇలాగా ఇలా పట్టుకున్నప్పుడు మనకి తెలుస్తుంది ఎక్కడ క్రాస్ వస్తుంది, ఎక్కడ వంగుతుంది అని. మొదటి కుట్టు ఫస్ట్ నేను రబ్ చేసి లాక్ చేశాను, తర్వాత నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని వస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది కానీ బ్లౌజ్ రెడీ అయ్యాక చాలా బాగుంటుంది.
నేను ఊరికే ఫోల్డ్ చేస్తున్నట్లుంది, కానీ నేను ఇలా ఇలా స్ట్రెచ్ చేస్తున్నా, ఇలా స్ట్రెచ్ చేసి వెనక్కి అంటున్నా, స్ట్రెచ్ చేసి వెనక్కి అంటున్నా, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఒకసారి ఐరన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఎక్స్ట్రా వేసింది ఈ స్టిచ్ కూడా మనము మొత్తము రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు వేసామంటే మనం ఇలా కుట్టేటప్పుడు అంతా కదలకుండా రింకల్స్ రాకుండా ఉండడానికి వేసాము. దీన్ని ఒకసారి మొత్తం ఐరన్ చేసేసుకోవాలి. నేను ఐరన్ చేసి చూపిస్తాను చూడండి దీన్ని ఎలా వస్తుంది అని. ఐరన్ చేసిన తర్వాత ఇలా ఉంది ఫినిషింగ్. దీనికి ఇప్పుడు నేను లేస్ యాడ్ చేస్తాను. ఇట్లా నెక్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని నెక్ కరెక్ట్గా కూర్చోయిందా లేదా చూసుకొని దాని తర్వాత లేస్ ఇలా ఫిట్ చేసుకోవాలి. లేస్ కూడా రౌండ్ షేప్లోనే కనపడాలి, స్క్వేర్లో ఉండొద్దు, రౌండ్ రావాల. ఇక్కడ ఒకసారి లాక్ చేశాను.
పైనకి వచ్చినట్లల్లా రౌండ్ నెక్ తగినట్లనే లేస్ని కూడా రౌండ్గా టర్న్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కనపడుతుందా, ఇలా రౌండ్గా కనపడాలి. ఇదండి బ్యాక్ ఫినిష్ అయింది. ఇప్పుడు అటాచ్ చేసుకుందాం. నేను చూపించిన విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియోస్ని ఖచ్చితంగా నా లింక్ని షేర్ చేయండి. ఫుల్ వీడియోస్ని వాచ్ చేయండి. అప్పుడే మీకు నేను ఏం చెప్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు ఓవర్లాక్ చేసుకుందాం. ఓవర్లాక్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. నేను చూపించినట్లే కట్ చేసుకుంటే హ్యాండ్స్ చూడండి ఎగ్జాక్ట్గా అటాచ్ అవుతుంది. నేను చెప్పిన ఫార్ములా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా క్లియర్గా కావాలంటే కూడా అడగండి. మీకు ఏదైనా ఒక పార్ట్ ఎక్కడైనా అర్థం కాకపోతే, మీకు ఎక్కడ అర్థం కాలేదో నాకు మెన్షన్ చేయండి. నేను దాన్ని క్లియర్గా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కొద్దిగా కూడా ఎక్కువ రాలేదు కదా, కరెక్ట్గా వచ్చింది. నేను చెప్పినట్లే కట్ చేసుకోండి. హ్యాండ్ రౌండ్ ఇంకోసారి చెప్తున్నా, హ్యాండ్ రౌండ్ మనకి 5.5 6 లేదు 7 వస్తే ఆర్మ్ హోల్కి మనం రౌండ్ తీసుకోవాల్సింది వచ్చేసి, ఇప్పుడు 5.5 వచ్చింది అనుకోండి, 1.5 యాడ్ చేసుకోవాలి. అప్పుడు 7 వస్తుంది. 7 పెట్టి గీసుకోవాలి. నేను ఎలా మార్కింగ్ చేశానో అదే పద్ధతిలో మార్కింగ్ చేసుకోండి. ఎంత పెద్ద సైజ్ అయినా సరే అస్సలు ప్రాబ్లం రాదు, నీట్ కూర్చుంటుంది. ఇదిగో ఇలా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇంట్లోనే ఉండి టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవాలా, బాగా పర్ఫెక్ట్గా కావాలా, ఆల్రెడీ వచ్చు, ఇంకా బాగా నేర్చుకోవాలా, బొటిక్ స్టైల్ ఫినిషింగ్స్ కావాలా అని అనుకునే వాళ్ళందరికీ నా ఛానల్ బాగా యూజ్ అవుతుంది. అందుకోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రెగ్యులర్గా నా వీడియోస్ చూసుకుంటే కంటిన్యూగా కుట్టగలుగుతారు. హ్యాండ్స్ అటాచ్ అయిపోయింది. దీన్ని కూడా ఓవర్లాక్ చేసుకొని ఫినిష్ చేసుకున్నాం. ఓవర్లాక్ అయిపోయింది. హ్యాండ్స్ ఆల్రెడీ ఇక్కడ ఇటు పక్క మార్కింగ్ చేశాను కదా, ఫస్ట్ ఇదే జాయిన్ చేసుకుందాం.
హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు అటుపక్క హ్యాండ్ అటాచ్ చేశాక ఇటుపక్కది కూడా కొలత కొలిచిన తర్వాతే స్టిచ్ చేసుకోవాలి. రెండు పక్కల ఒకేలాగే కొలత కొలుచుకొని దాని తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఎన్ని కుట్లు ఎక్స్ట్రా వేసినా ఇంకో 2 కుట్లు కావాలని అడుగుతున్నారు. 4 వేసాను అయినా కూడా ఇంకా ఎక్స్ట్రా అడుగుతారు. ఇప్పుడు వాళ్ళ వేస్ట్ సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలా. రెగ్యులర్గా నా బ్లౌజెస్లో అన్నిట్లోనూ నేను లాస్ట్లోనే వేస్తాను ఈ స్టిచ్. దానికి తగినట్లనే మనం కింద వేస్ట్ రౌండ్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇలా ఒక క్రాస్ కుట్టు వేయడం ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడైనా టక్కన కాస్త లూజ్ కావాలంటే ఒక సైడ్ విప్పిస్తే సరిపోతుంది. మళ్ళీ కుట్టేసే పని లేదు, మళ్ళీ దాటేసే పని లేదు. ముందర వీడియోలో కూడా చెప్పాను, ఇట్లా ఒక చిన్న క్రాస్ కుట్టు దీనికి మధ్య ఇలా క్రాస్ కుట్టు వేసుకుంటే కాస్త లూజ్ ఉన్నా టైట్ ఉన్నా లూజ్ కావాలంటే లూజ్ చేసి ఇవ్వచ్చు. ఎప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. ఈ 2 ఈక్వల్ ఉన్నాయా లేవా అని. థర్టీ 2.5 33 వస్తుంది. కొంచెం పడుతున్నాను. అయిపోయిందండి బ్లౌజు. ఫినిషింగ్ చూద్దామా ఎలా వచ్చిందో ఒకసారి. ఇది ఫ్రంట్ లుక్. ఫ్రంట్ లుక్ ఇలా ఉంది. బ్యాక్ బాగా వచ్చింది కదా. ఇలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే అన్ని వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.